హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం బడ్డీస్ ఇన్ ఇండియా, ఇది ఒక చైనీస్ అడ్వెంచర్స్ కామెడీతో కలిపి ఇండియన్ కల్చర్లో మిక్స్ చేసి సినిమా వచ్చింది. మరి ఈ సినిమా మంచి కామెడీ, అడ్వెంచరస్, యాక్షన్తో కలిపి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా, లేకపోతే వర్త్ వాచింగా, లేకపోతే అసలు చూడాలో స్కిప్ చేసేయాలా? వీడియోలో నా చివరి ఫైనల్ వరకు ఉంటుంది. క్లారిటీగా ఎండ్ వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తున్నాయి. మూవీ డీటెయిల్స్ ఏంటంటే, ఇది ఒక చైనీస్ వాళ్ళది 2017లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. యాక్షన్, అడ్వెంచరస్, కామెడీగా అయితే ఉంటుంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక చైనీస్ బిజినెస్ మ్యాన్ డెత్తో అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత తన కొడుకు టాంగ్ సేన్ అనే పర్సన్ ఏం చేస్తారంటే, ఇండియాకి వచ్చి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయితే దొరికిస్తారనమాట. ఆ తర్వాత తన లైఫ్ ఎలా అన్ఎక్స్పెక్టెడ్ ఫైట్స్, కామెడీ, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో తన లైఫ్ కామెడీగా ఎలా మారిపోతుంది, చివరికి తన లైఫ్ జర్నీ తను రీచ్ అవుతాడా లేదా అనేది ఇంకా మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, ఇంక ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే, ఇండియన్ కల్చర్ని చాలా నీట్గా చాలా బాగా చూపించారు. ఇండియన్ ప్లేసెస్ కూడా లైక్ తాజ్మహల్, డిజర్ట్, టెంపుల్స్ని చాలా బాగా క్యాప్చర్ చేసి విజువల్స్ని చాలా బాగా చూపించారని చెప్పాలి. ఇంక ఈ సినిమాలో ఫైట్స్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయని చెప్పాలి. లేదు, కామెడీగా చాలా ఎంగేజింగ్గా ఉన్నాయని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా చాలా పర్ఫార్మెన్స్ చేసి చూపించారని చెప్పాలి. ఇంకా ఫైట్స్ కూడా చాలా హాంకాంగ్ స్టైల్లో చాలా నీట్గా ఉందని చెప్పాలి. ఇంకా ఇండియన్ కల్చర్లో ఫెస్టివల్స్ని కూడా చాలా బాగా నీట్గా చూపించారు. నెగిటివ్స్ ఏంటంటే, ఆ రొటీన్ అడ్వెంచరస్ ఫార్మ్ లాగా ఉంటుంది. కొంచెం ఫ్రెష్ కంటెంట్లా ఉంటే బాగుండేది. ఆ కామెడీ కొంచెం ఓవర్ ద టాప్ ఆఫ్ ద ఎండ్ అయిపోద్ది. చెప్పాలంటే ఏంటంటే, ఆ కామెడీకి లాజిక్ లేకుండా కామెడీకి ఫుల్ ఆఫ్ కామెడీగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ ఓవర్ ద కామెడీ కాకుండా కొంచెం కంటెంట్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్గా బడ్డీస్ ఇన్ ఇండియా ఒక మంచి కామెడీ, అడ్వెంచరస్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఎవరికి నచ్చుతుందంటే, ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్ అవ్వాలనుకున్న వారికి మస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పాలి. లాజిక్స్, మ్యాజిక్స్ ఇట్లాంటి ఎతికే వారికి మాత్రం కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, కొంచెం బోర్ అనిపించవచ్చు, స్లో నరేషన్ కూడా అనిపించవచ్చు. చెప్పాలంటే ఫ్యామిలీతో కూడా కూర్చొని హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఎవరు ఓన్లీ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, అడ్వెంచరస్ చూడాలనుకునేవారు మన ఇండియన్ లొకేషన్ని కొంచెం చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి చూపించారు. ఇలాంటి వాటికి ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను, చూసండి. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది? మీ పర్సనల్ రేటింగ్, మీ పర్సనల్ రివ్యూ కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే తెలుగు మూవీ రివ్యూస్, తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్, ప్రతి ఒక్క రివ్యూ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి రివ్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.